ఈ యొక్క పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క శ్రమ దినముల్లో నీవు మమ్మల్ని చేపట్టి నడిపిస్తానని నాయనా నీవు మాకు వాగ్దానము చేసిన దేవుడు. నాయన నిన్ను పట్టుకొని నిన్ను వెంబడించగలిగేటువంటి ఆత్మను మీరు మా కొరకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇగో నాయన ఈ మధ్యాహ్న సమయమందు అతి ప్రాముఖ్యమైన మరి తండ్రి అంశంలోనికి మేము వెళ్తుండగా మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాం. వాక్యము కొరకు మా హృదయాల్ని మేము సిద్ధపరచుకొనగలిగేటువంటి జ్ఞానమును మీరు దయచేయండి. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా. నాయన మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యము కొరకు మా హృదయాలను సిద్ధపాటు చేసుకొనగలిగే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి. వినిన వాక్యము వృధాగా విడిచిపెట్టకుండా ఆ వాక్యమును మా హృదయములో భద్రపరుచుకొని దాన్ని మా యొక్క నాయన దినముల్లో జ్ఞాపకము చేసుకొనగలిగేటువంటి కృపను మీరు మాకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నీ దాసుని ఏడంతల ఆత్మ శక్తితో మీరు నింపమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు ఇవ్వండి. దురద చెవులను మీరు మాలో నుంచి తీసివేసి కేవలము నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామము పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నీ ఘనతకు యోగ్యుడవై అని పాడుపడుతున్నాం. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగ వందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగ వందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి వడ్డి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి వడ్డి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కుమరించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కుమరించావు. అంతరంగ వందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగ వందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరమును కనపరచి వనరుల విధి తెరచి తగ్గువేమి కాకుండా పంపించావు. కరములు కనపరచి వనరుల విధి తెరచి తగ్గువేమి కాకుండా పంపించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మార్చే కృపనిచ్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మార్చే కృపనిచ్చావు. అంతరంగ వందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగ వందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని కృపకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు,
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా అర్పించు ఆరాధితునయ్యా అని పాట పాడుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఏ ఉండాలేనయ్యా, ఏ బ్రతుకాలేనయ్యా, ఏ ఉండాలేనయ్యా, ఏ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా ఏ ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా ఏ ఉండాలేనయ్యా. నీవే లేకుండా ఏ ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా ఏ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా నే ఉండాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీతోనే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరి గడిచిన నవంబర్ మాసం అంతా దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరిచి తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి 2023 సంవత్సరము డిసెంబరు ఆఖరి మాసంలోనికి దేవుడు మనందరినీ సజీవముగా నడిపించినందుకే దేవునికి లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏమై ఉన్నామంటే అది కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే జీవిస్తున్నాము. మనం పొందుకున్న ఈవులు, మనకున్న సమస్తమును కూడా దేవుని కృపను బట్టి మాత్రమే మనకు కలిగింది కనుక ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణము నువ్వు ఏది పొందుకున్నా, నువ్వు ఏది అనుభవిస్తున్నా దాన్ని బట్టి దేవుని మాత్రమే స్తుతించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఈ దినాన్ని నీ సన్నిధిలో నేను ఉన్నానంటే
సజీవముగా నేనున్నానంటే అది కేవలం నీ కృప అయ్యా. నా బలము కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానము కాదు, నాకు మంచిగా డ్రైవ్ చేయడం వచ్చు కనుక నేను తిన్నగా చర్చికి వచ్చానని నీవు అతిశయించవద్దు. దేవుని కృపని బట్టి మాత్రమే దేవుడు క్షేమంగా నిన్ను ఈ యొక్క మరి మందిరానికి దేవుడు నడిపించాడు. ఇక్కడ నుంచి నీవు ఇంటికి క్షేమంగా చేరావంటే అది కూడా దేవుని కృప కనుక సమస్తాన్ని బట్టి మనం పీల్చుకుంటున్న ఊపిరిని బట్టి సమస్తాన్ని బట్టి కూడా దేవునికే మహిమ కలగాల. దేవునికి మాత్రమే మనము మహిమ చెల్లించాలి. కపటము కలిగిన మనస్సు, చెడ్డ మనస్సు, ఒకరిని బాధ పెట్టాలనే తలంపు, ఒకరిని ఇబ్బందుల్లోకి నెట్టివేయాలనే తలంపు, ఒకరికి ఏదో ఒక అపాయము కలుగ చేయాలనే ఆలోచన కలిగిన వారి నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తున్నాడు. ఏ విధముగా అంటే మరి దావీదు మహారాజుగా ఉన్నప్పుడు తన కుమారుడు అయిన అబ్షాలోము మరి రాజ్యాన్ని పాలించాలని, రాజ్యాధికారాన్ని పొందుకోవాలని ఆలోచన కలిగి ఒక రకమైన తనకు కలిగిన ఒక ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాల్ ప్రాక్టీస్ అంటే తన ఆలోచనతో, తన సొంత ఆలోచనతో, తన స్వప్రయోజనం కోసము, అధికారము కోసము అబ్షాలోము ఒక రకమైన ఆలోచన కలిగి ఆ యొక్క అంతఃపురము, ఆ యొక్క పట్టణము యొక్క గుమ్మము దగ్గర నిలవబడి, ఒక తట్టున నిలవబడి రాజు దగ్గరికి వచ్చిన వారితో అబ్షాలోమే డైరెక్ట్గా మాట్లాడుతూ, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వారు మీరు, ఇవన్నీ వివరాలు తెలుసుకుంటూ అక్కడుండే ప్రజలకి నీకు న్యాయం తీర్చేవాడు లోపల ఎవరు సరైన వారు లేరు, నేనైతే నీకు న్యాయం తీర్చగలను, నేను న్యాయాధిపతిగా ఈ దేశానికి ఉంటే ఎంతో మేలు అని ఆలోచిస్తూ తన మాటలను ఒక్కొక్కరిని వచ్చిన వారందరికీ చెబుతూ వారందరి మనసుని తన వైపు తిప్పుకున్నాడు అబ్షాలోము. తిప్పుకునగానే మరి తనకు అధికారం కావాలనే ఆశ కలిగింది. మరి రాజ్యాన్ని నేను పాలించాలనే తలంపు కలిగింది. తన తండ్రి పాలిస్తూ ఉన్నప్పటికీ తనే ఉండాలి అనే ఆలోచన కలిగింది. దేవుని తలంపు వేరు, దేవుని ఉద్దేశము వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. కానీ అబ్షాలోము తన సొంత ఆలోచనతో అధికారము కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మరి ఆ విధముగా తను ప్రయత్నిస్తున్న సమయంలో మంచిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, మరి నేను సిరియా దేశంలో ఉన్నప్పుడు, నేను నీ యొద్ద నుండి పారిపోయినప్పుడు, మరి నేను మరలా యెరూషలేమునకు వస్తే, మరలా నీ చెంతకు నేను వస్తే నేను హెబ్రోనుకు వెళ్ళి మొక్కుబడి తీర్చుకుంటానని నేను దేవుని సన్నిధిలో ఒక మనవి చేసుకున్నాను. దాన్ని నేను మొక్కుబడి చెల్లించుకోవాలని ఆశపడుతున్నాను రాజా, నేను వెళ్ళాలనుకుంటున్నానని తన తండ్రి అయిన రాజుతో చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే వెళ్ళమని చెప్పాడు. ఎందుకు అంటే దావీదుకి ఏ కపటము లేదు కనుక తన కుమారునికి మరి నువ్వు మొక్కుకున్న మొక్కుబడి నువ్వు తీర్చుకో, ఇందులో ఎవరు నీకు అడ్డుపడరు అని చెప్పి పంపించాడనమాట. మరి ఇంతలోనే ఈ యొక్క సమయంలోనే మరి అబ్షాలోము తన కొరకు కొందరిని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క హెబ్రోన్కి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ మొక్కుబడి తీర్చుకుందాం అనుకున్న సమయంలో మరి దావీదు రాజు అయిన మంత్రి అహీతోపేల్ని పిలిచాడనమాట. అతడు గిలో అనే ఊరివాడనమాట. ఆయన్ని పిలిచి నీవు కూడా రావాలి, నేను మొక్కుబడికి వెళ్తున్నాను అని పిలిచినప్పుడు మరి రాజుగారు మంత్రి అంటే రాజు మాటకు కట్టుబడి ఉంటాడు. తనకుండే జ్ఞానాన్ని రాజుగారికి కూడా తెలియచేస్తూ, తనకుండే ఆలోచనని రాజుగారితో పంచుకుంటూ మంచి రాజ్య పరిపాలన చేయాలనే తలంపు కలిగిన ఈ మంత్రి మరి అబ్షాలోం పిలవంగానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అబ్షాలోంతో పాటు ఆ మందిరంలో మరి దేవుని ఆరాధిస్తుండగా, దేవునికి బలి అర్పిస్తుండగా, తను మొక్కుబడి చెల్లించుకుంటుండగా, మందిరం అనగానే అనేక మంది వస్తారు, ప్రతి ఒక్కరూ వస్తారు కనుక అలాగే ప్రతి ఒక్కరూ వస్తున్న సమయంలో తను అనుకున్న మరి ఈ ఆలోచనకు చాలా బలం చేకూరే విధముగా ఉంది. ఎక్కువ మంది ఉన్నారు గుంపుగా. మరి ఇలాంటప్పుడు నేను ఏ మాట చెప్పినా చెల్లుతుంది అని అబ్షాలోం అనుకొని తను తాను రాజుగా ప్రకటన చేసుకునే ఆలోచన కలిగి అబ్షాలోం చేస్తున్న సమయంలో మరి అహీతోపేలు కూడా అక్కడ ఉన్నాడు. నేను మరి అబ్షాలోం గురించి మాట్లాడాలనుకోలేదు, కానీ అహీతోపేలు యొక్క ఆలోచనను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అహీతోపేలు మరి దేవుని సన్నిధిలో ఉంటూ, మహారాజుకి మంత్రిగా ఉంటూ, తను చెప్తున్న ప్రతి మాట దేవుని యొద్ద విచారణ చేసినట్టుగా ఉన్నదని దావీదు గ్రహించేవాడు. ఎందుకు అంటే అంత మంచి ఆలోచనను అహీతోపేలు రాజుగారికి చెప్తూ ఉండేవాడు అనమాట. రాజుగారికి చెప్తూ మరి రాజుగారికి ఈ విధమైన ఆలోచనలు
తనకుండే తలంపులను పంచుకుంటున్నప్పుడు మరి అహీతోపేలు యొక్క మాట ఎంతో దృఢముగా, ఎంతో ఖచ్చితమైన మాటగా ఉంటూ ఉండేది. ఇలాంటి సమయంలో అహీతోపేలుకి ఒక చెడ్డ తలంపు వచ్చింది, ఒక కపటమైన ఆలోచన వచ్చింది. ఏమని వచ్చింది అంటే మరి అబ్షాలోముని పాడు చేయాలని, అబ్షాలోముతోనే ఆ ఆలోచనను నెరవేర్చాలనే ఆలోచన వచ్చింది. మరి మనం పెట్టుకున్న పేర్లకి, ప్రతి ఒక్కరి పేరుకి ఒక అర్థం ఉంటుంది. మరి తెలుసో తెలియకో మనం పెట్టుకోవచ్చేమో పేర్లు, కానీ ఆ పేరు అర్థం తెలుసుకున్నాక ఏ విధముగా మనము జీవిస్తున్నాము, మన పేరుకి తగిన విధముగా మన ఆలోచన, మన ప్రవర్తన, మరి మన ఉద్దేశము, మనం చేస్తున్న ప్రతి పని, మన నడవడిక సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలి. అహీతోపేలు అనగా మరి నాశనము చేయువానికి సహోదరుడు అంట. అంటే ఎవరైతే మరి వ్యర్థమైన పని చేస్తారో అటువంటి వారికి ఒక చక్కని సన్నిహితమైన మనిషిగా ఉంటూ వారిని పాడు చేసే ఆలోచనలు కలగచేస్తూ ఉంటాడు. మరి ఈ అహీతోపేలు అబ్షాలోముకు ఒక ఆలోచన కలగచేశాడు. ఏమని అంటే మరి నీవు నీ తండ్రికి చెడ్డవాడిగా, ఇశ్రాయేలు ప్రజలందరూ నీ మాటకి ఏకీభవించే విధముగా, నీ మాట కొరకు వారందరూ నీ కొరకు నిలబడేవారుగా నువ్వు చేయాలంటే ఫస్ట్ నీ తండ్రి యొక్క ఉపపత్తులను నీవు పాడు చేసే అని ఒక ఆలోచన చెప్పాడు. అదే విధముగా అబ్షాలోము చేశాడు. మళ్ళీ ఒక విధముగా ఇంకొక ఆలోచనని కలగచేస్తున్నాడు అహీతోపేలు. ఏమని ఆలోచన కలగచేస్తున్నాడంటే మరి అబ్షాలోము తన్ను తాను రాజుగా ప్రకటన చేసుకొని తనకు చాలా మంది బలం ఉందని ప్రకటించినప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడు అంటే మరి అబ్షాలోము చాలా భయంకరమైన వ్యక్తి. ఎందుకు అంటే తన తమ్ముణ్ణి చంపేశాడు, అమ్నోను అనే తన తమ్ముని చంపేశాడు. ఏ రకమైన ఆలోచన, ఒక మంచి ఆలోచన లేదు, ఒక పనిలో సరైన ఇది లేదు. తను ఏమి చేయాలనుకుంటే అది చేసేస్తాడు. కనుక మరి మనం ఇక్కడే ఉంటే మన మీద పడి అనేక మందికి ఇబ్బంది కలుగజేస్తాడు, రాజ్యంలో భయంకరమైన పరిస్థితిని కలుగజేస్తాడు. కనుక మనం ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, మనం ముందుగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామని దావీదు మహారాజు చెప్పినప్పుడు అనేక మంది ఆ యొక్క యెరూషలేమును విడిచిపెట్టి ఒలీవల కొండకు వెళ్ళిపోయారనమాట. ఇలా వెళ్ళిపోయిన సమయంలో మరి అహీతోపేలు ఒక ఆలోచనను అబ్షాలోము కలగచేశాడు. ఏమని అంటే మరి నీవు నీ తండ్రి మీద పడ్డావనుకో, నేను ఫస్ట్ వెళ్ళి నీ తండ్రిని పట్టుకుంటాను, అప్పుడు పట్టుకున్నప్పుడు అందరూ భయపడి వెళ్ళిపోతారు, భయపడి వెళ్ళిపోయిన వారందరూ నీ ప్రక్కకు వస్తారు, నీ తండ్రి ఒంటరిగా ఉండిపోతాడు, అప్పుడు నేను నీ తండ్రిని చంపేస్తాను, నీవు రాజుగా ఉండువని ఆలోచన కలగచేశాడు. తన ఆలోచనని ఇక్కడ ఏ విధముగా వాడాడు అంటే అహీతోపేలు వ్యర్థమైనదిగా వాడాడు. అంతకు ముందంత మంచి ఆలోచన కలిగి ఒక రాజ్యాన్ని పాలిస్తున్న రాజుకి మంచి ఆలోచనని, మంచి ఉద్దేశమును, ఏదైనా ఒక విషయంలో ఒక పని చేస్తున్నాము అంటే మంత్రి సలహాలు ఇచ్చేవాడిగా ఉంటాడు, మంత్రి యొక్క ఆలోచనలు కూడా పని చేస్తాయి. ఏ విధముగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్లో మొదటి వ్యక్తిగా ఉన్న మరి చీఫ్ మినిస్టర్, సీఎం గారికి మినిస్ట్రీలో ఉండే వారందరూ ఒక్కొక్క విషయంలో, ఇప్పుడు ప్రజలకు ఒక సంక్షేమం చేయాలి అంటే, ప్రజలకు సహాయము చేయాలంటే ఏ విధముగా సహాయము చేయాలి, ఏ విధముగా సహాయము చేస్తే వారికి బాగుంటుంది అని ఆలోచనలు కలగచేసేవారు మంత్రుల్లో ఉండేవారందరూ. అదే విధముగా ఈ అహీతోపేలు కూడా అంత చక్కటి ఆలోచన కలగచేస్తూ ఉండి సడన్గా తన ఆలోచనని వ్యర్థముగా ఉపయోగించి రాజుగారిని మట్టి పెడదామనుకున్నాడు. మరి ఈ ఆలోచన తెలుసుకున్నప్పుడు దావీదు ఏమాత్రం భయపడిపోలేదు. ఏం చేయాలి, నా పక్కనే ఉండేవాడు, నాతోనే ఉండేవాడు, నాకు ఆలోచన చెప్తూ ఉండేవాడు, ఇప్పుడు నా మీదకే వ్యతిరేకమైన ఆలోచనతో వస్తున్నాడు, నా మీదకే వ్యర్థమైన తలంపును కలగచేసి నా కుమారుని నా మీదకి పంపిస్తున్నాడు, మరి నేనేం చేయాలని దావీదు మరి ఆలోచన చేసి తనలో తాను ఇదవ్వలేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరి 2 సమూయేలు 15వ అధ్యాయము 30, 31, 32 వచనాల్లో ఈ విధముగా ఉంది. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తలకప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయక, దావీదు
యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములను చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. మరి దావీదు ఏం చేశాడంటే తన పైన ఒక కపటమైన ఆలోచనతో, ఒక కపటమైన తలంపుతో కలిగి తను బాధ పెట్టాలని, తన ఇబ్బంది కలగ చేయాలని, తన ప్రాణాన్ని కుదిరితే అవకాశం దొరికితే తన ప్రాణంను కూడా తీసివేద్దామని అహీతోపేలు యొక్క ఆలోచన ఉంటుండగా మరి దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, మరి అయ్యా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు. మరి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. కపటము కలిగిన తలంపుతో ఒకవేళ నీవు చెయ్యని పనికి నిన్ను నీపై నింద వేస్తూ, నిన్ను చూపిస్తూ నీవే తప్పు చేశావని, ఈ పనిలో నీదే మొదటి చెయ్యిగా ఉందని, మరి నువ్వు చెయ్యని పనికి నీవు దోషిగా అందరి ముందు నిలవబడితే మరి దేవుని సన్నిధిలో నీవు కూడా ప్రార్థన చేయి. ఎవరైతే దౌర్జన్యము కలిగి కపటమైన ఆలోచన కలిగి నీ పైకి వారిని పంపిస్తున్నారో వారి ఆలోచనలను దేవుడు మార్చగలడు. దేవుడు గొప్ప దేవుడు కనుక దేవుని ఆశ్రయిస్తే, అయ్యా ఈ దినాన్ని నన్ను తప్పుదానిగా చూపించాలనుకుంటున్నారు, ఈ గ్రామంలో నేను మాత్రమే నీ నామం ఎరిగిన దాననుగా ఉన్నాను, ఈ గ్రామంలో నేను మాత్రమే ప్రతి ఆదివారం నీ సన్నిధికి వెళ్తున్నాను, నాకుండే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి నా చుట్టూ ఉండే అన్యజనులు నన్ను వ్యర్థమైన దానినిగా, నన్ను ఒక తప్పుడు మనిషిగా చూపించాలని, నన్ను చాలా చాలా చెడ్డదానిగా అందరి ముందు నిలబెట్టాలని ఆలోచనతో ఉన్నారు. అయ్యా నీ యొద్దకు నేను వస్తున్నాను, నీ యొద్ద మాత్రమే విచారణ చేస్తున్నాను. వారి చెడ్డ ఆలోచనలను, వారి కపటమైన ఆలోచనలను, వారి యొక్క చెడ్డ తలంపులను వ్యర్థపరచగలవాడవు నీవు మాత్రమే అని నీవు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆ యొక్క ఆలోచనలు దేవుడు తీసివేసి, వారి యొక్క చెడ్డ తలంపులను తీసివేసి, ఎవరైతే అలాంటి ఆలోచన కలిగి ఉన్నారో వారిపైకే దేవుడు వాటిని త్రిప్పివేసుటకు సామర్థ్యము కలిగిన దేవుడు కనుక అటువంటి దేవుని కలిగి ఉన్న నువ్వు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము నిర్దోషముగా దాని నుండి విడుదల పొందగలము. కనుక దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు. మరి కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నిన్ను నన్ను విడిపించుటకు దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు కనుక దేవుణ్ణి ఆశ్రయించండి. మరి ఎటువంటి పరిస్థితుల్లో భయము కలగచేసిన, నిన్ను భయపెడుతున్న పరిస్థితులు ఉంటే, ఎవరైనా అనవసరంగా బ్లాక్మెయిల్ చేస్తారంటే ఏదో ఒకటి నీ చిన్న తప్పును పట్టుకొని నిన్ను బాధ పెట్టాలనే ఆలోచనతో ఉంటారు. ఎక్కడో నువ్వు పొరపాటుగా మాట్లాడి ఉంటావు, ఒక మాట నీకు తెలుసో తెలియకో మాట్లాడి ఉంటావు, ఆ మాటను పట్టుకొని నిన్ను బ్లాక్మెయిల్ చేసేవారు ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని సన్నిధిలో విచారణ చేస్తే, అయ్యా ఈ మాట నాకు తెలుసో తెలియకో నేను చేశాను, మాట్లాడాను, నాకు తెలియకుండానే జరిగిపోయింది కనుక ఆ మాటను బట్టి నన్ను నిందిస్తున్నారు, ఆ మాటను బట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఇదిగో నా వైపే చూపిస్తున్నారు, వారి వేళ్ళన్నీ నా వైపే చూపిస్తున్నారు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు తప్పకుండా దాని నుండి విడుదల కలగ చేయగలడు. మరి గడిచిన వారం అంతా నేను కూడా మరి నా పనిలో ఉండి నేను దేవుని సన్నిధిలో మోకరించలేకపోయాను. ఎక్కడ నిలబడితే అక్కడ, ఎక్కడ నాకు సమయం దొరికినప్పుడు అక్కడ నేను దేవుణ్ణి అడుగుతున్నాను, అయ్యా నేను ఈ దినాన్ని నీ సన్నిధిలో నేను మోకరించలేకపోయాను, అయ్యా ఈ సమయం నాకు కుదరలేదు, నేను ఇక్కడే కూర్చొని ప్రార్థిస్తున్నాను, లేకపోతే నడుస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని నేను దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి మార్గంలో నేను నడుస్తున్నప్పుడు, నేను కూర్చున్నప్పుడు, నేను నిలవబడినప్పుడు, నేను వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, నేను చేస్తున్న పనిలో నేను పని చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాను, అయ్యా నేను కుదరలేదు, నాకు ఎందుకో పనులు విస్తారంగా అయిపోయినవి, నీ సన్నిధిలో నేను మోకరించలేకపోయాను, నీ యొద్ద నేను విచారణ చేయలేకపోయాను, నీ యొద్ద నేను చేస్తున్న విజ్ఞాపనలు నేను నీ దగ్గర నేను తెలియచేయలేకపోయాను అని దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉన్నాను. ఒక దినాన నాకు సమయం కుదరంగానే దేవుని నేను అడిగాను, అయ్యా నన్ను క్షమించు, ఈ వారమంతా నీ సన్నిధిలో నేను మోకరించలేదు, మరి నీ సన్నిధిలో నేను మోకరించినప్పటికీ నాకు కుదిరినప్పుడల్లా నేను నిన్ను స్తుతిస్తూనే ఉన్నాను, నాకు మంచి జరగకపోయినా, నాకు ఆ సమయానికి సహాయం లేకపోయినా నేను నిన్నే స్తుతిస్తున్నానని దేవుని సన్నిధిలో నేను అడిగినప్పుడు
దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఎంతగానో తన సహాయం నాకు దయచేశాడు. నేను ఊహించిన దానికంటే అధికమైన మేలు దేవుడు నా జీవితంలో చేశాడు. అంటే అది ఏ విధమైన మేలు అంటే అది ఆర్థికపరమైన విషయమే కావచ్చు, బలహీనతే కావచ్చు, మరి ఏ అవసరతైనా కావచ్చు. అది మరి చిన్న పెన్నైనా పెన్సిలైనా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ దేవుడు నా జీవితంలో ఎంతగానో మేలు చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మరి నేను ఈ మాటను చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, అహీతోపేలు అయితే వ్యర్థమైన తలంపును కలిగి ఉన్నాడు. ఒకప్పుడు మంచి ఆలోచనే కలిగి ఉన్నాడు, కానీ మరి ఇప్పుడు తన ఆలోచన మారిపోయింది. కనుక నాకు అటువంటి స్థితి వద్దయ్యా. ఈ మాటను నీ సంఘం ఎదుట నేను నిలబడి నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ నాలో కపటము ఉండవద్దయ్యా. ఏ విషయంలో కూడా నేను కపటమైన ఆలోచన కలిగి ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాలో ఆ తలంపు రాకూడదు. ఈ అహీతోపేలు మరి తన జీవితంలో దిగజారిపోయాడు. మరి తను ఆశ్రయించి తనకు ఒక మంత్రిగా నిలవబెట్టిన ఆ యొక్క మహారాజుకి ఎదురుగా వెళ్ళాడు. ఇంత వ్యర్థమైన తలంపును కలిగి తను బాగుపడ్డాడా అంటే బాగుపడలేదు. తన వ్యర్థమైన తలంపును అబ్షాలోముకి ఇచ్చాడు. కానీ ఆ తలంపు దేవుడు ఏమాత్రము ఆ విధముగా జరగడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఈ యొక్క అహీతోపేలు ఏం చేశాడంటే మరి తన ఆలోచన, తన యొక్క ఉద్దేశం నెరవేరలేదని తన ఇంటికి వెళ్ళిపోయి తన ఇల్లంతా చక్కబెట్టుకొని చక్కగా అన్ని పనులు చేసుకున్నాడంట. అన్ని చేసుకొని ఇంట్లో కూర్చొని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా తనలో కపటము, అసూయ ఇంకా రగిలిపోతున్నాయి. నా మాట చెల్లలేదే, నా మాట జరగలేదే, నా మాట ఎవరు వినలేదే అని ఇంకా ఆలోచన ఎక్కువైపోయి ఏం చేశాడంటే తన్ను తాను మరి ఊరిపోసుకొని చనిపోయాడు. మరి కపటమైన ఆలోచన, వ్యర్థమైన తలంపు ఎంత భయంకరమైనదంటే జీవితాన్ని ప్రాణం లేకుండా చేసేస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనము చేసేస్తుంది. కనుక కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నిన్ను నన్ను విడిపించుటకు దేవుడు సమర్థుడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు, ఆ యొక్క ఆలోచనను చెడగొట్టాడు. మరి ఇంకొక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడి మరి అబ్షాలోము కూడా అంత మరి దురాశను కలిగి ఉండగా అబ్షాలోము మీదకి ఆ ఉపద్రవమును దేవుడు రప్పించాడు. అబ్షాలోము ఎంతో అందగాడు, ఎత్తైన మనిషి. మరి తన తల వెంట్రుకలంట ఏటేటా కత్తిరించినప్పుడు చాలా భారంగా ఉండేవంట. అవి తూచినప్పుడు మరి అంత అందమైన వ్యక్తి మరి ఒక దురాలోచనతో, అధికారాన్ని కావాలని ఒకే ఒక్క ఆలోచనతో తను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ ఉపద్రవాన్ని అబ్షాలోము మీదకి రప్పించాడు. మరి దావీదైతే నిత్యము తను గొర్రెలు కాస్తున్నప్పటి నుంచి సింహాసనం వరకు దేవుడు నడిపించినప్పటికీ ఎక్కడ కూడా దేవుని సమయాన్ని వ్యర్థంగా పోనివ్వలేదు. దేవుణ్ణి స్తుతించటం మానేయలేదు, దేవుణ్ణి ఆరాధించటం మానేయలేదు. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి దావీదు ఆరాధిస్తూనే ఉన్నాడు. ఈ కీర్తన కోరాహు కుమారులు రచించారు. అంత మాత్రమే కాదు, కోరాహు కుమారులు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంకా నీవు నీలో నీవే బాధపడిపోతున్నావేమో, నీలో నీవే కృంగిపోతున్నావేమో, నీలో నీవే కుమిలిపోతున్నావేమో, ఆ సమస్యను బట్టి, అటువంటి కపటము కలిగిన మనుషుల యొక్క ఆలోచనను బట్టి నీవు ఆ స్థితిలో ఉంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఎందుకంటే దేవా, నీవు నాకు న్యాయము తీర్చు దేవుడవు, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడువాడవని. మరి 26వ కీర్తనలో మరి మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుణ్ణి ఎందుకు అడగగలం మనము అంటే, నీవు నాకు న్యాయము తీర్చుమని దేవుణ్ణి మనం ఎందుకు అడగలము అంటే, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు న్యాయము తీర్చు. అయా, నీ సన్నిధికి నేను సమయానికి వస్తున్నాను, నీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను అనుదినము ఇస్తున్నాను, నీకు ఇవ్వవలసిన భాగమును నీకు ఇచ్చి నిన్ను ఘనపరుస్తున్నాను. నీ పరిచర్యలో నా చేతిని నేను విప్పుచున్నాను. ప్రతి పరిచర్యలో నేను కూడా ఒక సాధనముగా నిలబడుచున్నాను. ప్రతి విషయంలో, సంఘంలో జరుగుతున్న ప్రతి విషయంలో నా యొక్క ప్రెజెన్స్ అంటే నేను కూడా ఉంటున్నాను. కనుక యథార్థవంతుడనని నేను నడుచుకుంటున్నాను. నిన్ను ఆరాధించే విషయంలో నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను స్తుతించే విషయంలో నేను స్తుతిస్తున్నాను. నీ మాట ద్వారా నేను బ్రతుకుచున్నాను. ప్రతి ఆదివారము నీ సన్నిధికి వెళ్ళి నీ దాసుని ద్వారా మాట్లాడుచున్న ప్రతి మాట ద్వారా నన్ను నేను సరి చేసుకుంటున్నాను. కనుక యథార్థంగా నడుచుకుంటున్నాను. కనుక నీవు నాకు న్యాయము తీర్చాలని దేవుని సన్నిధిలో అడగగలము. అలాంటప్పుడు, అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా అడగగలము. మన పిల్లలు మనకు వచ్చి ఏదైనా కావాలని అడగగలరు, కానీ వేరే వాళ్ళని వెళ్ళి అడగగలరా?
అడగలేరు. ఎందుకంటే మరి మనం ఎంతమంది ఒకే దగ్గర కూర్చున్నాము, నా బిడ్డలు మీ యొద్దకు వచ్చి నాకు అది కావాలి అని ఖచ్చితంగా అడిగినప్పుడు మరి వెంటనే మీరు సమాధానం ఇవ్వలేకపోవచ్చు. ఒకవేళ ఒక ఆలోచన ఉండొచ్చు, అమ్మగారి మనవడు, అయ్యగారి మనవడు, ఈ విధమైన ఆలోచనతో మీరు అని చెప్పుండొచ్చు. కానీ వెంటనే దాన్ని చేయాలంటే ఒక ఆలోచన అవసరము. ఇది ఇప్పుడు చేయగలనా, ఇవ్వగలనా లేదా, ఇలాంటి తలంపులు వస్తాయి. ఒకవేళ ఎవరైనా నాకు సహాయం అడిగినారనుకోండి, ఆ సహాయము నేను చేయడానికంటే ఎక్కువగా ఉందనుకోండి, నాకు ఒక ఆలోచన వస్తుంది. కానీ ఎవరి దగ్గర మనం వెళ్ళి డైరెక్ట్గా అడగగలము అంటే, నువ్వు నాకు ఇవ్వు, నువ్వు నాకు ఇవ్వగలవు, నువ్వు నాకు చేయకపోతే కుదరదు అని ఎవరిని అడగగలము అంటే దేవుణ్ణి మాత్రము అడగగలము. ఎందుకంటే మన ప్రవర్తన యథార్థముగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం యథార్థముగా నడుచుకున్నప్పుడు, దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు, దేవునితో మన సమయాన్ని ఆయనతో మనం వెచ్చిస్తున్నప్పుడు, ఆయనతో రోజు మాట్లాడుతున్నాం అనుకోండి, మనకు సన్నిహితమైన సంబంధము కుదురుతుంది. ఒక ఫ్రెండ్తో రోజు మాట్లాడుతున్నాం అనుకోండి, చనువు పెరుగుతుంది కదా. చనువు పెరిగి ఏదైనా అడగడానికి మనం ధైర్యం చేసి అడగగలము. ఈరోజు మా ఇంటికి రా, మన ఇద్దరం కలిసి ఇక్కడికి వెళ్దాము అని అడగవచ్చు. ఎందుకంటే రోజు మాట్లాడుతున్నప్పుడు సన్నిహితం ఏ విధంగా పెరుగుతుందో, దేవుని సన్నిధిలో మనం రోజు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన కొంత సమయాన్ని వెచ్చించి ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా అడగగలము, గట్టిగా అడగగలము. నువ్వు నాకు న్యాయం చేయగలవయ్యా, ఇదిగో ఇటువంటి మనుషుల మధ్యలో నేనున్నాను, ఇటువంటి ఆలోచన కలిగిన మనుషుల మధ్యలో నేను జీవిస్తున్నాను, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నేను పనిచేస్తున్నాను, అన్యుల ఎదుట నేను వేరుగా వచ్చానయ్యా, నిన్ను మాత్రమే ఆశ్రయించి నేను వేరుగా ఉన్నాను, ఈ లోకంలో నేను ప్రత్యేకింపబడిన దానిగా ఉన్నాను, రక్షణ పొందాను, రక్షణ క్రియలు చేస్తున్నప్పటికీ అన్యుల మధ్య నేను అవమాన పాలవుతున్నాను, అన్యుల మధ్య నేను నవ్వుల పాలవుతున్నాను, నిన్ను బట్టి నేను ప్రత్యేకింపబడిన దానిగా జీవిస్తున్నాను అని నీవు దేవుని సన్నిధిలో అడిగితే, యథార్థమైన ప్రవర్తనతో దేవుని సన్నిధిలో ఉండగలిగితే మరి దేవుని నువ్వు గట్టిగా అడగగలవు. ఏ విధముగా అడగలవంటే, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నీవు ధైర్యముగా అడగగలవు, నాకు న్యాయం చేయమని. ఎటువంటి సందేహము, డౌట్ అనేది లేకుండా గట్టిగా దేవుని సన్నిధిలో అడగగలము. కనుక మరి యథార్థమైన నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రవర్తన ఏ విధముగా ఉంది, అనుదినము ఎంత సమయాన్ని దేవునితో నీవు వెచ్చిస్తున్నావు, మరి ఈ యొక్క దేవుని సన్నిధిలో ప్రతి దినము మరి దేవుని సన్నిధిలో కొంతమంది కూడి దేవుని ప్రార్థిస్తున్నప్పుడు, మరి నేను కూడా ఒక రోజు వచ్చానండి, శనివారము అనుకోకుండా చిన్న పని మీద వచ్చాను. వచ్చినప్పుడు నేను కూడా వారితో పాటు ఏకీభవించడానికి దేవుడు నాకు సహాయం దయచేశాడు. అప్పుడు నేను అనుకున్నాను, నేను వచ్చిన పని తొందరగా అయిపోతే, నేను తొందరగా ఇంటికి వెళ్తే నేను మరలా నా పనిలో ఉందాము అనుకున్నాను. అయితే అనుకున్నప్పటికీ ఆ పని లేట్ అయ్యింది, ఇక్కడే ఉండిపోయాను. అయితే సరే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిద్దాము, ప్రతి దినం ఇక్కడ కూడి ప్రార్థిస్తున్నారు కదా, నీ దాసురాల యొక్క విజ్ఞాపన ప్రార్థనని అందరూ దాన్ని ఇది నా పని అని కూడి ప్రార్థిస్తున్నారు కదా, నేను కూడా ఆ ప్రార్థనలో ఏకీభవిద్దామని వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాక మరి నా పని అయిపోయింది. అయిపోయాక నాకు బస్సు దొరికింది. నేను ఎంతో ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోయాను. అస్సలు ఊహించలేదు, రాత్రి 8 గంటలకు వెళ్తానేమో ఇంటికి అనుకున్నాను. కానీ మరి 7:30కే ఇంటికి వెళ్ళిపోయాను. 7:30కి ఇంటికి వెళ్ళిపోయి నా క్లినిక్ కూడా వెళ్ళాను. నేను వెళ్ళంగానే ఒక పేషెంట్ కూడా వచ్చారు, వాళ్ళకు ట్రీట్ చేసుకొని నేను ఇంటికి వెళ్ళాను. మరి దేవుడు ఎంత సులువుగా నడిపించాడంటే, ఎంతో భారం అనమాట. అంటే ఇక్కడ నుంచి బస్సులో తొందరగా బెంగళూరు వెళ్ళిపోవచ్చు, కానీ బెంగళూరు నుంచి మేము ఉండే స్థలానికి వెళ్ళాలంటే మళ్ళీ దొడ్లాపూర్ నుంచి హిందూపూర్కి వచ్చేంత సమయం పడుతుంది. అంత ట్రాఫిక్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవచ్చు. ఒకవేళ మా ఇంటికి మెజెస్టిక్ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే దొడ్లాపూర్ నుంచి హిందూపూర్ వచ్చేవచ్చు. అంత సమయం పడుతుంది ట్రాఫిక్లో. ఎలాగ అనుకున్నాను, కానీ దేవుడు ఎంతో సులువుగా నన్ను నడిపించాడు. మరి తన కృపలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అంటే ఆ సమయాన్ని నేను దేవుని సన్నిధిలో వెచ్చించినందుకు. ఒకవేళ వచ్చాను కదా అని లోపలే కూర్చొని ఈ పని ఇంకా అవ్వలేదే, అయిపోయి ఉంటే నేను వెళ్ళిపోయిన ఆ పని చేసుకుందునే అని ఒకవేళ అటువంటి విచారణతో, అటువంటి ఆలోచనతో నేను ఉంటే గ్యారంటీగా నేను 10 గంటలకు ఇంటికి చేరేదాన్ని. అది మాత్రం కరెక్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే ట్రాఫిక్ అలాంటిది కనుక అది మాత్రం సరే అలాగే ఉండేదని నేను అనుకున్నాను. కానీ దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని
ఆ సమయాన్ని దేవుడికి నేను ఇచ్చినందుకు దేవుడు నా పని చక్కగా చకచక జరిగించేశాడు. కనుక దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉన్నప్పుడు మనకు న్యాయం చేయని గట్టిగా అడగగలము. అంత మాత్రమే కాదు, ఇంకా కోరహ కుమారులు ఏమని చెప్తున్నారంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, ఎటువంటి పరిస్థితిని బట్టి నీలో నీవే కుమిలిపోచున్నావు, ఎందుకు అలా అవుతున్నావు? అలాగా అవ్వవద్దు. ఎందుకు అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఒకవేళ నీవు ఎవరిని ఆశ్రయిస్తూ దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకొని జీవిస్తే నీవు దేవుణ్ణి అడగవచ్చు. బంధువులు ఉన్నారు కానీ బంధువుల యొక్క బలము లేదు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డగా ఉన్నావు. వారందరూ అన్యులుగా ఉన్నప్పుడు నీకు బంధువుల యొక్క బలం ఉండదు. నీ బంధువు కూడా దేవుడే, నీ రక్షకుడు దేవుడే, నిన్ను నడిపించేవాడు దేవుడే, నిన్ను కాపాడేవాడు దేవుడే. కనుక ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచి ఆయన్ను మాత్రమే నీవు ఆధారం చేసుకున్నప్పుడు నిన్ను బలముతో శక్తితో తన యొక్క ఆలోచనతో నిన్ను నింపి నీ ఆలోచన ఎక్కడ వ్యర్థముగా పోకుండా, వ్యర్థమైన తలంపు అహితోపేలులో ఏ విధముగా వచ్చిందో అటువంటి తలంపు నీలో రానివ్వకుండా ఈ పరిచర్యలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తన జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. తన పరిచర్యలో బహుబలముగా వాడుకుంటాడు. తన పరిచర్యలో నీవు వాడబడినప్పుడు నీ పనిలో దేవుని యొక్క పని నీవు చూడగలవు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. కనుక ప్రియ సంఘమా, దేవుని సందడుగు, అయ్యా నేను లోకంలో ప్రత్యేకింపబడిన దానిగా ఉన్నాను, మరి లోకంలో వేరు చేయబడ్డాను, బంధువులు నన్ను ఎవ్వరూ పట్టించుకోరు, నేను నిన్ను నమ్మానని, నీ వైపు చూస్తున్నానని, నీ యొక్క పోకడలో నేను పోతున్నానని లోకము నన్ను పట్టించుకోవట్లేదు. కానీ అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడవు కనుక నేను ప్రత్యేకింపబడిన దాననుగా ఉన్నాను, నువ్వు నన్ను రక్షించుకున్న విధానము ఎంతో గొప్పది అని ఫస్ట్ దేవుని స్తుతించాలి. ఎందుకంటే లోకమంతా నశించిపోతున్నప్పుడు నిన్ను మాత్రమే సజీవముగా ఉంచి మరి ప్రతి పరిస్థితుల్లో నీ అవసరతలను దేవుడు తీరుస్తూ నీకు ధైర్యమును కలగచేస్తూ ప్రతి మార్గంలో క్షేమస్థితినిస్తూ మరి 11 నెలలు తన కృపలో మిమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు దేవాతి దేవుని స్తుతిస్తూ ఈ బలను సమీపించినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, అయ్యా ఈ దినాన్ని బలలో నేను కూడా పాలు పొందుకోవటానికి నువ్వు నా పట్ల చూపిన కృపను బట్టి నీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు. నన్ను రక్షించుకున్న విధానం ఎంతో గొప్పదయ్యా. ఎందుకు అంటే మరి ఒక మనిషి రక్తంను కార్చి తన యొక్క నిర్దోషమైన రక్తము ద్వారా మరి ఏమాత్రము పాపము లేని పవిత్రమైన తన రక్తం ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. కనుక మన క్రియలు రక్షణకు తగినట్టుగా ఉన్నవా లేవా, ఏ విధముగా మాట్లాడుతున్నాను, ఏ విధముగా చూస్తున్నాను, ఏ విధముగా నేను నడుస్తున్నాను, నా ఆలోచన నా పక్క వారి పట్ల ఏ విధముగా ఉంది అని నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని బలలో మరి నిర్దోషురాలుగా ఉండి దేవుని యొక్క సహాయమును పొందుకొని బలలో పాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఆరాధనలో మీరు ఆధిపత్యం వహించి నాయన మీరు మీ పరలోక సన్నిధి మాతో ఉంచి చక్కని ఆరాధన జరిగించుకోవటానికి మీరు అనుకూలపరిచినారు. మీకు వందనాలు. నికోదేము నాయన మా ప్రభు ధర్మశాస్త్రోపదేశకుడైనప్పటికీ మీ రక్షణ మార్గము తెలియక చాలా నాయన మా ప్రభువ తొందరపడ్డాడు. అయితే యేసయ్య మీ దగ్గరికి వచ్చి ఆయన మా ప్రభువ రక్షణ మార్గాన్ని తెలుసుకోవటమే కాదు పొందుకున్నాడు. ఆయన చివరగా ఈ భూస్థాపన కార్యక్రమము కూడా ఎంతో ప్రయాసతో ఎంతో ధనాన్ని వెచ్చించి ఘనముగా ఎవరు చేయలేనంత గొప్ప ఘనముగా ఆయన కార్యమును ఆయన చేసి మా ప్రభువా నిన్ను మహిమపరిచినాడు. రాజా, అలాగే మేమందరం కూడా నికోదేము వలె నిన్ను అనుసరించి ఈ మార్గములో ముందుకు సాగిపోవుటకు నీ కృప నాకు మాకు అందరికీ దయచేయండి. రక్షణ లేని వారికి కూడా నీ రక్షణ మార్గము దయచేయండి.
అజా నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ఈ వారమంతా నీ పరలోక సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచి కాపాడవలసిందని మనం చేసుకుంటూ ఉన్నాను. దయ చూపండి, మనల్ని అంగీకరించమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. మనమందరూ నిలవబడి స్తుతి కీర్తన పాడి ఆశీర్వాదం పొందుకుందాం. నీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళాగనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళాగనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే చాలు, ప్రవేశ యేసు రక్తమే చాలు. యేసు నామము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.